చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, వారం అంతా కూడా నాయన నీ కాపుదల మాకు ఇచ్చావు నాయన. ప్రతి ఒక్కరి పనుల్లో ప్రయాణాల్లో ఎంతో తోడుగా ఉన్నావు. నీ తోడు లేకపోతే, నీ కృప లేకపోతే నాయన మేము ప్రయాణాలు లేకపోతే ఒక రోజు గడవటం కాదు కదా. కనీసం ఒక పూట కూడా భోజనం చేయటం మాకు సాధ్యం కాదు. ఈ విషయం మాకు తెలియక మేము సరిగా నిన్ను గణపరచలేకపోతున్నాం నాయన. మనసారా నిన్ను ఆరాధించలేకపోతున్నాం ప్రభా. దయతో క్షమించండి అయ్యా. భక్తులైతే తండ్రి ఈ విషయాలు తెలుసుకుని నాయన నీవు పుట్టింపజేసిన విధానమును నాయన వారు ధ్యానించి, కాపాడుతున్న విధానమును ధ్యానించి ఎంతగానో ప్రభా నిన్ను నాయన స్తుతించారు తండ్రి. అలాగ మేము కూడా నాయన ప్రభా మా అంతరంగములలో నిన్ను స్తుతించే హృదయాలు కలిగి ఉండగలిగినట్లు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. ఇదిగో నాయన అనేక రకాలైన శోధనల మధ్యలో, సమస్యల మధ్యలో, బాధల మధ్యలో కొట్టిమిట్టాడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయా తండ్రి నాయన ప్రభా, ఆయనను తని ప్రభ నాయన తని ప్రభ నా యొద్దకు వచ్చి వారిని నేనేమాత్రము త్రోసివేయనని చెప్పిన నీ వాక్యము వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. వినుబుద్ధి పుట్టించండి, గ్రహించు ఆత్మ దయచేయండి. చాలామంది వస్తారు కానీ నాయన పరధ్యానంగా నాయన ప్రభా ఏదేదో ఆలోచిస్తూ లేకపోతే నిద్రపోతూ నాయన ఉంటూ ఉంటారు నాయన. అలాగా నాయన చీకటి శక్తుల యొక్క పరిస్థితులు గద్దించండి ప్రభా. నాయన వినుబుద్ధిని, గ్రహించు ఆత్మను ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరే దయచేయమని, నీ సహాయత సంపూర్ణంగా దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు సువార్త పని కొరకు 12 మందిని ఏర్పరచుకుని పిలిచి వారికి కొంత శక్తిని, అధికారాన్ని ఇచ్చి పంపించినప్పుడు వారు మరి సువార్తను ప్రకటిస్తూ అనేకమైన మరి కార్యములను వారు జరిగిస్తూ ఉన్నట్టుగా మొదటి 6 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి. అయితే ఆయన వారికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటంటే మరి మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకుని పోవద్దు. అంటే అర్థం ఏంటి? మీరు వాటన్నిటికీ ఎప్పటికప్పుడే నా మీద ఆధారపడాలి. అదే కానీ పర్వాలేదు, రేపటికి ఎల్లుండికి కావలసింది మనం చూసుకుందాం అనేటువంటి ఆలోచన మీరు పెట్టుకోకుండా, మీరు ఎప్పటికప్పుడే ఏ రోజుకు ఆ రోజే, ఏ పూటకు ఆ పూటే ఎవరి మీద ఆధారపడాలన్నమాట? దేవుని మీద ఆధారపడాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకనే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇవేమి కూడా మీరు తీసుకుని పోవద్దు. 147వ కీర్తనలో ఒక చక్కని మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు, అది తన దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడు కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే మీరు అవేమి కూడా తీసుకుని వెళ్ళొద్దు. అంటే ఏ పూట కాపోతే దేవుని కృప కొరకు వారు ఏం చేయాలి? కనిపెట్టాలి. దేవుని కృప కొరకు నిజమే ఎవరమైనా సరే మనం దేవుని మీద ఎంతగా ఆధారపడితే దేవుడు అంతగా మనలను బట్టి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనము దేవుని మీద ఆధారపడటం కాకుండా మనము మరి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన చెప్పిన మాటలు మనం చాలా చూస్తే, ఇక్కడ 2 అంగీలు ఉంచుకోవద్దు అంటున్నాడు. 2 అంగీలు ఉంచుకోవద్దు అంటే దీనిని బట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పటికప్పుడే ఏ రోజుకు ఆ రోజే మనము దేవుని తట్టు చూడాలి.
ఈ లోక సంబంధమైన విషయాల్లో మితంగా ఉండాలన్నమాట. లోకం మీద మనం ఎక్కువ మనసు పెట్టామనుకోండి, దేవుని సేవ ఏమాత్రం కూడా చేయలేం. సంపాదించుకోవటం మొదలు పెడితే దానికి తృప్తి అంటూ ఉండదు. మనిషి యొక్క మనసు ఎలాంటిదంటే, ఇంకా ఏమీ లేనప్పుడు ఒకటి ఉంటే చాలు అనుకుంటాం, ఒకటి వచ్చిన తర్వాత రెండు అనుకుంటాం, రెండు ఉన్న తర్వాత ఇంకా ఇంకొకటి ఉంటే బాగుండు అనుకుంటాం. కనుక మనిషికి తృప్తి అనేది ఉండదండి. ఎంతసేపు కూడా ఈ లోకాశలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు లోకాశలు జయించేవారిగా ఉండాలి. దేవుడు ఏర్పరచుకున్న వారు, దేవుడి చేత పిలువబడిన వారు, దేవుని సన్నిధిలో దేవుని పనిముట్టులుగా వాడబడాలి అనుకున్నటువంటి వారు చాలా లిమిట్గా ఉండాలి. చూడండి, ప్రయాణం చక్కగా సాగాలి అంటే మన ప్రయాణం చేసేటప్పుడు మన కూడా ఉండే వస్తువులు చాలా తక్కువగా ఉండాలి. వస్తువులు ఎంత తక్కువగా ఉంటే మన ప్రయాణం అంత సులువుగా ఉంటుంది. కానీ మనము ఏం చేస్తామంటే, ఆ తృప్తి అనేది మనకు ఉండదు. ఇది కూడా పెడితే మంచిదేమో, అది కూడా ఉంటే మంచిదేమో అనేటువంటి రీతిలో 2 పెట్టవలసిన దానికి 4 పెడతాం. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రయాణం కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా కష్టతరంగా ఉంటూ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనం ఈ లోకాన్ని పోగు చేసుకోకూడదు. ఈ లోకంలో ఎంతసేపు కూడా లిమిట్గా ఉండాలి. చాలు, కొంచెం ఏదో ఈ పూట గడవటానికి అనేటువంటి ఆ యొక్క భావము మనలో ఉంటేనే మనం భక్తి నేర్చుకోగలం. లేకపోతే మనము భక్తి అనేది ఏమాత్రం కూడా చేయలేమండి. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. చూసారండి, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమయు కిరీటం పొందుటకును. ఉదాహరణకి ఒక పరుగు పందెములో పాల్గొనే వ్యక్తి, లేకపోతే ఒక క్రికెట్ ఆడేటువంటి వ్యక్తి, వాళ్ళు ఏం చేస్తారు? అన్ని విషయాల్లో కూడా ఎలాగుంటారు? మితంగా ఉంటారు. మనకలాగా ఎక్కువ తినరు, మనకలాగా కడుపు నిండగా తినరు. మనమైతే కడుపు నిండగా తింటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక చాలా ఆకలి ఉండగా ఆగిపోతారు. ఎందుకంటే కడుపు నిండగా తింటే మళ్ళీ నేను పరిగెత్తలేను, నా ఆకారం మారిపోద్ది, నేను పరుగు పందానికి పనికిరాను అని చెప్పి వాళ్ళు ఎంతసేపు భయముతో ఉంటారు, ఆలోచనతో ఉంటారు. అక్షయమైన కిరీటం పొందుకోవటానికే వాళ్ళంతా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, అక్షయమైన కిరీటం పొందటానికే వాళ్ళంతా ఆలోచన చేస్తూ ఉంటే, క్షయమైన కిరీటం కొరకే వాళ్ళంతా జాగ్రత్తలు తీసుకుంటే, అక్షయమైన కిరీటం పొందుకోవటానికి మరి మనమెంత ఆలోచించాలి? ఎప్పుడైనా ఆలోచించామా? ఎవరు పట్టించుకోరు భక్తి సరిగా. మనసు పెట్టం మనం, వాళ్ళ మనసు పెడతారు. బహుమానం పొందాలంటే చాలా తగ్గించుకోవాలి అని చెప్పి. అలాగే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఏర్పరచబడిన వారు, పిలబడిన వారు దురాశలు కలిగిన వారిగా, లోకాశలు కలిగిన వారిగా, అత్యాశలు కలిగిన వారిగా వారు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎంతసేపు కూడా ఏది కూడా మీరు కూడా తీసుకుని వెళ్ళకండి అని చెప్పి, ఎప్పుడు కూడా నా కృప కొరకు కనిపెట్టండి, ఏ పూట కాబట్టి నా మీద ఆధారపడండి అనే మాటలు దేవుడు వారికి చెప్తున్నాడు. అంటే ఈ రోజున ఆయన వెంబడిస్తున్న మన అందరితో కూడా దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మనము మరి దేవుని మీద మనసు పెట్టాలి తప్ప దేవుడు ఇచ్చేటువంటి వస్తువుల మీద కాదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అది మనసు పెట్టి చేసుకోవాలి. ఒక ఆటగాడు, క్రికెట్ ఆటగాడు లేక పరుగు పందెములో పాల్గొనే వ్యక్తులు దాని మీద ఎంత మనసు పెడతారో మనకు తెలుసు. వాళ్ళు అదే పని మీద ఉంటారు. తిండి దగ్గర, నిద్ర దగ్గర చాలా లిమిట్గా ఉంటారు. ఎక్కువ సమయం వారు వ్యాయామాలు చేస్తూ ఉంటారు. వారి శరీరాలు నలగొడుతూ ఉంటారు.
ఎందుకంటే వారి మనస్సు నిండుగా ఏముంటుంది? బహుమానము పొందుకోవాలి, నేను విన్ అవ్వాలి, నేనే ఫస్ట్ ప్రైజ్ పొందుకోవాలి అనేటువంటి ఆలోచన వారిలో ఉండి వారు తిండిని తగ్గించుకుని నిద్రను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనము పరలోకం పొందుకోవాలి అంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో ఎలాగుండాలి? చాలా మితముగా ఉండాలి. ఈ లోక సంబంధమైన విషయాల్లో మనము చాలా మితముగా ఉండాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా 4వ వచనం ఏమంటున్నాడు? మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు కొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయడని వారితో చెప్పాను. అంటే ప్రియులరా, అక్కడ కూడా ఆ ఇంటికి వెళదాం, ఈ ఇంటికి వెళదాం అనేటువంటి ఆలోచనలు వద్దు. అంటే రుచులకు, రకరకాలైనటువంటి పదార్థాలకు మీరు ఆశపడేవారుగా ఉండొద్దు. ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రేమించి చేర్చుకున్నప్పుడు, వాళ్ళు పేదవాళ్ళైనా లేనివారైనా, వాళ్ళు ఏది పెడితే అది తింటూ మీరు నమ్మకముగా దేవుని పని కొనసాగించాలి అని చెప్పి దేవుడు వారికి హెచ్చరిక చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, వారు బయలుదేరి ఆ విధంగా సువార్త ప్రకటిస్తూ స్వస్థపరుస్తూ గ్రామములలో ఏం చేశారంట? సంచారము చేసిరి. ఆ తర్వాత 10వ వచనంలోకి వస్తే వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. అపోస్తలుడు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియచేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని బెత్సాయిదా ఊరికి ఏకాంతముగా వెళ్ళాను. అంటే అలసిపోయారు, కష్టపడ్డారు, శ్రమపడ్డారు, పనిచేశారు. ఇప్పుడు వాళ్ళని ఏకాంతంగా తీసుకెళ్ళి వాళ్ళకు కొంచెం విశ్రాంతి కొరకు చేయాలి. చూడండి, మన దేవుడు మన యొక్క క్షేమాన్ని కోరేటటువంటి దేవుడు. మన క్షేమం ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. శిష్యులు వచ్చి అప్పగించిన పని చేసినప్పుడు ఆయన వారిని ఏకాంతముగా తీసుకెళ్ళాడు. ఎందుకంటే చూడండి, మార్క్స్ వార్తలో ఇదే సంఘటన, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు సంఘటన మత్తయి వార్తలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? మత్తయి వార్తలో 14వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి? మార్క్స్ వార్తలో కూడా ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. లూకాసు వార్తలో కూడా ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? 9వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 9వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే యోహాను సువార్తలో కూడా ఉంటుంది, 6వ అధ్యాయంలో. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఎందుకు చెప్పానంటే కొంతమంది రాసుకునే వాళ్ళు ఉన్నారు, దాని కొరకు 4 చెప్పాను. కొన్ని సంఘటనలు 4 సువార్తల్లో ఉండవు, కానీ ఈ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టేటువంటి ఈ సంఘటన 4 సువార్తల్లో కూడా ఉంది. అంటే అర్థం ఏంటంటే 4 కూడా దాన్ని ప్రస్తావించారు, 4 దాని విషయం రాశారు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం గ్రహించాలి. 4 సువార్తల్లో కూడా అది వ్రాయబడింది అంటే దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. అది చాలా విలువైంది అనేది మనము గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు మరి మార్క్స్ వార్తలో గనక మనము చూస్తే చదవండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 30వ వచనం. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఎలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులైన గుర్తిరిగి సకల పట్టణము నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా
వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. అర్థమైందండి? దేవుడేమో తన శిష్యులు ఏకాంతంగా కొంచెం సమయం విశ్రాంతి తీసుకోవాలి అని ఆలోచన చేసి వాళ్ళని ఏకాంతంగా తీసుకెళ్ళాడు. అయితే ఈ విషయం ప్రజలు కనిపెట్టి మరి ఆయన ఎక్కడున్నాడో గుర్తుపెట్టి ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి ఏం చేస్తున్నారు? ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మరి రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు కాబట్టి స్వస్థత కావలసిన వారు వస్తున్నారు. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి సువార్త విని మరి రక్షింపబడాలని ఆశతో కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. రకరకాలైన పరిస్థితుల్లో వారు వస్తూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క పాఠములో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో అలాగున జనాలు వచ్చినప్పుడు మరి ఆయన వారి మీద కనికర పడ్డాడట. ఏం పడ్డాడంటండి? వారి మీద కనికరపడి. వారు ఎలాంటి వారు ఉన్నారంట? కాపరు లేని గొర్రెలు. కాపరు లేని గొర్రెలు. కాపరు లేని గొర్రెలు అంటే కాపరి ఎప్పుడైతే లేడో ఆ గొర్రెలకు ఏం తెలియదు, దారి తెలీదు. కాపరి ఉండి దారి చూపిస్తే నడుస్తే తప్ప కాపరు లేనప్పుడు ఆ గొర్రెలకు ఏమాత్రము కూడా దారి తెలీదు. అలాగే కాపరి లేకపోతే ఆ గొర్రెలకు సమృద్ధి అయిన ఆహారం ఉండదు. ఎక్కడ పచ్చుకుందో, ఎక్కడ మరి ఆహారం ఉందో అక్కడికి నడిపించేవాడు కాపరి. అయితే ఎప్పుడైతే కాపరి లేడో వాళ్ళకి ఏమి ఆ గొర్రెలకి ఏమి లేదనమాట, ఆహారము లేదు. కాపరి లేనప్పుడు గొర్రెలకు ప్రమాదం కూడా ఉంటుంది. ఏ తోడేలు వస్తుందో, ఏ నక్క వస్తుందో తెలియదు, వచ్చి ఏ గొర్రె మీద పడుతుందో తెలియదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైనా సరే కాపరి ఉన్నటువంటి కుటుంబాలకు క్షేమం ఉంటుంది. కాపరి ఎప్పుడైతే లేకుండా ఉంటారో వాళ్లకు ఏంటంటే సరైన వాక్యము ఉండదు, సరైనటువంటి భద్రత ఉండదు, సరైనటువంటి గమ్యం కూడా వారు ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎటు నడవాలో, ప్రయాణం ఏం చేయాలో కూడా వారికి తెలియదు. కాపరి పని ఏంటంటే ఆ గొర్రెలకు దారి చూపించటం, ఆ గొర్రెలకు ఆకలైనప్పుడు కావలసిన ఆహారం పెట్టడం, ఆ గొర్రెలకు ఏదైనా అపాయము రాకుండా వారి చుట్టూ కంచె వేయటం అనేది దేవుని సేవకుల యొక్క పని. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఎలాంటి వారిగా ఉండాలంటే ఇలాంటి అనుభవాలు కలిగిన విశ్వాసులుగా ఉండాలి. అంతేగాని మాకు ఏమీ కూడా ఎవరు కూడా నాయకులుగా ఉండటానికి వీల్లేదు, మేమెవరికి చేతి కింద ఉండం, ఎవరి మాట కింద ఉండం, మేము స్వేచ్ఛగా ఉంటాము, మాకెవరో నాయకులు కారు, మాకు మేమే బ్రతుకుతాము అని అనుకుంటే ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, అటువంటి కుటుంబాలకు క్షేమం ఉండదు. అటువంటి కుటుంబాలకు ఏమాత్రం కూడా భద్రత ఉండదు. ఎప్పుడు సాతాను మరి ఏ విధంగా మరి మన మీదకి దాడి చేస్తాడో తెలీదు. అక్కడ కాపరి ఉన్నట్లయితే ఆ గొర్రెల మీదకి వచ్చినప్పుడు దానిని అడ్డుకుంటాడనమాట. ఆ గొర్రెల మీదకి రాకుండా దాన్ని కాపాడుతూ ఉంటాడు. కనుక ఈ రోజుల్లో అనేక మంది కాపరు లేని గొర్రెల వలె ఉంటారు. వారికి మరి ఒక నాయకుడు అంటూ వారు ఏర్పరచుకోరు. ఒక నాయకుడిని, మా కుటుంబం మీద మీకు అధికారం ఉన్నది, మీరు మమ్మలను మరి నడిపించండి, లేకపోతే మమ్మల్ని హెచ్చరించండి అని చెప్పేసి మరి ఒక నియమానికి, ఒక నాయకత్వానికి కొంతమంది ఏమాత్రం కూడా ఒప్పుకోరండి. వారికి ఇష్టమైతే ఇష్టమైన రోజున వస్తారు, కష్టం అనుకుంటే మానేస్తారు. అంతేగాని సంపూర్ణంగా ఒక నాయకత్వంలో సాగరు.
సంపూర్ణముగా ఒక అధికారం కిందకు వారు రారు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మనము చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మన మీద మనమే ప్రభువులం అవ్వకూడదు. మనకు దేవుడు నాయకుడై ఉండాలి. ఎప్పుడైతే దేవుడి నాయకుడిగా పెట్టుకుంటామో ఎంతో కొంత మరి సంఘ కాపరి కూడా మరి మన మీద నాయకుడిగా ఉంటాడు. దేవుడు ఎవరికి నాయకుడిగా ఉంటాడో వారికి మాత్రమే సంఘ కాపరి నాయకుడిగా ఉండగలడు. దేవుడు నాయకుడిగా ఎవరు పెట్టుకోరో వాళ్ళకి ఏ విధమైనటువంటి దేవుని సన్నిధి ఉండదు అనే విషయం మనం గ్రహించాలి. కనుక కాపరులు లేని గొర్రెల వలె ఉన్నప్పుడు దేవుడు వారి మీద కనికరపడ్డాడు. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన నీ స్థితిని చూసి కనికరపడతాడు. ఆయన నీ కుటుంబ పరిస్థితులు చూసి నీ మీద జాలి పడేటువంటి దేవుడు. ఆయన నీ యొక్క ఇంటి వాతావరణము కానీ నీ ఆర్థిక పరిస్థితులు కానీ ఆయన చూసి ఆయన నీకు సహాయము చేయటానికి ఇష్టపడేటువంటి దేవుడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరిని చూసి చూడనట్టుగా ఉండలేడు. ఎవరిని కూడా తప్పించుకుని వెళ్ళలేడు. ఆయన ప్రతి ఒక్కరి పరిస్థితి గమనించినప్పుడు వెంటనే ఆయనలో కలిగేది ఏంటంటే ఒక రకమైన జాలి, ప్రేమ, దయ, కరుణ కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే శిష్యులు మాత్రం వాళ్ళు ఏమంటున్నారు చూడండి ప్రియులరా. మరి 4 సువార్తల్లో కూడా ఇంచుమించుగా అలాగే వ్రాయబడి ఉంటుంది. చూడండి, 9వ అధ్యాయం లోక సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. ప్రొద్దుగురుంక ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకు పల్లెలకు వెళ్ళి బస చూచుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పి ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యములో ఉన్నాము గనక చుట్టుపట్లనున్న గ్రామములకు పల్లెలకు వెళ్ళి చూడండి ప్రియులరా, శిష్యులేమో ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి భోజనం చేయాలి కదా, ఇక్కడ ఉంటే ఇబ్బంది పడిపోతారేమో, కాబట్టి ఎవరింటికి వారిని పంపేస్తే మంచిది అని అంటున్నారు. ప్రియులరా గమనించండి, శిష్యులు చెప్పే మాట ఏంటంటే అరణ్యములో ఉన్నాం, మరి చాలా చీకటైపోతుంది, పెందలకెడే వారిని ఎవరింటికి వారిని పంపేస్తే మంచిది అని అంటున్నారు. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయితే అంటున్నాడు, లేదు లేదు, మీరే వారికి భోజనం పెట్టాలంటున్నాడు. చూడండి ప్రియులరా గమనించండి, శిష్యులేమో వారిని ఇంటికి పంపేస్తే మంచిది అని అంటున్నారు, కానీ ప్రభు అయితే అంటున్నాడు, లేదు లేదు, ఏం చేయాలి, మీరే వారికి వడ్డించండి, మీరే వారికి పెట్టండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన జీవితాల్లో చాలాసార్లు మనం ఈ పంపించే పనిలో ఉంటాం. ఎవరైనా మనకింటి వచ్చారనుకోండి, ఏదో మాట్లాడి పంపించేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులరా, ఈ పంపించే మనసు అనేది ఉంటుంది, కానీ ప్రభు ఏంటంటే అలాగ పంపడం కాదు. వట్టిగా వాళ్ళని పంపొద్దు. వాళ్ళ ఆకలితో ఉన్నారు, అలసిపోయిన వారిగా ఉన్నారు, కాబట్టి ఏం చేయాలంటే మీరే వారికి ఏం చేయాలి, భోజనము వడ్డించాలి. ప్రియులరా గమనించండి, దేవుని బిడ్డలైనటువంటి వారు బాధ్యత లేని వారుగా ఉండకూడదు.
భారాలు లేని వారికి ఉండకూడదు. చాలామంది ఈనాడు సంఘాల్లో ఉన్నారు కానీ వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు, వాళ్ళకి ఏ భారం వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇల్లు ఏంటో వాళ్ళ బిడ్డలేంటో అంతే తప్ప సంఘ భారము కానీ సంఘ బాధ్యత కానీ సేవా భారము కానీ మాకెందుకులే అనుకునేటువంటి వారుగా చాలామంది ఉంటారు. మాకు నిమిత్తం లేదు సేవతో, సంఘంతో మాకు నిమిత్తం లేదు, మా కుటుంబాలు పోషించుకోవటమే మా కష్టమైపోతుంది, మా బిడ్డలకు రకరకాలైన మరి విచిత్రమైన పరిస్థితి అనుభవాలన్నీ కూడా మేము చూపించాలి అనుకుంటారు. అంతేగాని సేవ కొరకు మనం ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేటువంటి ఆలోచన చాలామంది లేనటువంటి వారుగా ఉంటారు. కొంతమంది అయితే వారి కుటుంబాల కంటే వారి బిడ్డల కంటే కూడా సంఘ భారం భరించే వాళ్ళు కూడా సంఘంలో లేకపోలేదు. అటువంటి వారు కూడా ఉన్నారు, వారు లేరని నేను చెప్పట్లా, కానీ లేని వారి గురించి చెప్తున్నాను. అటువంటి మనస్సు లేని వారు అనేక మంది ఉంటారు. కానీ ప్రభు ఏంటంటే, ప్రియులరా, వాళ్ళను మనము వట్టి చేతులతో పంపకూడదు, మీరే వారికి ఏం చేయాలి, భోజనము వడ్డించండి అని చెప్తున్నాను. కాబట్టి శిష్యులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంత భారం, ఇంత పని, ఇంత శ్రమ, లేకపోతే ఇది అసలు మనకు ఎక్కడది, వీళ్ళందరికీ పెట్టడానికి మనకు ఎక్కడది అనేటువంటి భావం పాపం వారిలో ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, మీరే వారికి ఏమి చేయాలి, భోజనము పెట్టుడి అని చెప్పినప్పుడు వాళ్ళు రకరకాలైన అభిప్రాయాలు వారు వ్యక్తం చేశారు. ప్రియులరా, వారు రకరకాలైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయితే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, మార్కు సువార్త 6:38. మార్కు సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడుడని. అదండి ప్రియులరా, మనం ఏమీ చేయలేము అని ఎవరు అనుకోకూడదు. అసలు మన దగ్గర ఏముంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి. ప్రియులరా, ఎంతో కొంత ఏదో ఒక మూల ఏదో ఒక చోట మనం స్తోమత లేని వాళ్ళం కాదు. కానీ మనమేమనుకుంటామంటే, ఏదైనా దేవుని పని వచ్చిందనుకోండి, అది నేనే నా చేతులు ఎలా కలపగలను, అందులో నా చేతులు కలపడానికి నా దగ్గర ఏముంది, కాబట్టి ఈ భారం మనకెందుకు, ఈ బాధ్యత మనకెందుకు అనేటువంటి వారిగా చాలామంది విశ్వాసులు ఉంటారు కదా. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మీ దగ్గర ఏముందో ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరు ఏ స్థాయిలో ఉన్నారో అనేది ఒకసారి చూసుకోండి అని మాట్లాడుతున్నాడు. చూసుకుంటే దేవుడు మనలను ఏదో ఒక స్థితిలో ఉంచాడు. ఎంతో కొంత ఏదో విధంగా మనము చేయగలిగిన పరిస్థితి, దేవుని మీద ఆనుకుని ఆధారపడి చేయగలిగిన పరిస్థితుల్లోనే దేవుడు మనల్ని ఉంచాడు తప్ప, అసలు నాకెందుకులే, ఆ విషయం మనకు అనవసరం, కాబట్టి భారం మాకొద్దు, ఈ బాధ్యత మాకొద్దు అనుకునేటువంటి వారిగా ఏ కుటుంబాన్ని దేవుడు ఉంచలేదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక స్థితిలో, ఒక స్తోమతలో ఉంచినప్పుడు మనము ఆ దేవుని భారము భరించకుండా, దేవుని బాధ్యత భరించకుండా మనము పంపివేయుడి అనేటువంటి స్వభావాలు, లేకపోతే నాకెందుకులే అనేటువంటి స్వభావాలు ఒకవేళ మనలో ఎవరికైనా ఉంటే గనక మనం ఏం చేయాలంటే, మన హృదయాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాడి మన మీద ఎత్తుకోవాలి. దేవుడు ఏమన్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి అన్నాడా, నాకెందుకులే అన్నాడా? చదవండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. కాబట్టి దేవుని బిడ్డలు కాడి, దేవుని భారం, సేవా భారం, సంఘ భారం, కుటుంబ భారం భరించాలి. కొంతమంది కుటుంబ భారం కూడా భరించరు, అది ఇంకా ఘోరం. కొంతమంది కుటుంబ భారాలు భరిస్తారు కానీ సేవాభారం భరించరు, అది ఇంకా ఘోరం. ఎందుకంటే కుటుంబ భారం భరించాలి
అనే జ్ఞానం ఉండి, అంటే కుటుంబ భారం కూడా భరించలేని త్రాగుబోతున్నాడు అనుకోండి, అతనికంటే కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకోవటానికి సహాయం చేసిన దేవుని పట్టించుకొని వాడు ఇంకా ఘోరం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము మరి శిష్యులు ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు ప్రభు మనం అలాగ ఉండకూడదు, కనికరము లేని వారుగా ఉండకూడదు, జాలి లేని వారుగా ఉండకూడదు, ప్రేమ లేని వారుగా ఉండకూడదు, బాధ్యత లేని వారుగా ఉండకూడదు. కాబట్టి అంటున్నాడు, మీరే వారికి ఏం చేయాలి? భోజనం వడ్డించండి. మీ దగ్గర ఎవరి దగ్గర ఏముందో చూడండి అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక సంఘ భారము ఏదైనా ఉన్నప్పుడు మన దగ్గర ఏముందో, ఎవరి దగ్గర ఏముందో అనేది మనం చూసుకోవాలి. ఎవరు దేవుడు ఏ స్థితిలో ఉంచాడో అనేది మనం చూసుకోవాలి. మనకున్నంతలోనే మనము భారమును, బాధ్యతను భరించేటువంటి వారుగా ఉండాలి. ప్రియులు, ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఏమున్నాయంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎవరి దగ్గర ఉన్నాయండి? ఒక చిన్న పిల్లవాడు, ఇంచుమించు 6 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే 7 సంవత్సరాలు ఉండొచ్చు, లేక 8 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే ప్రియులరా, ఈ పిల్లవాడు గురించి మనం ఆలోచన చేస్తే, ఈ పిల్లవాడు ఆడుకునే వయసులో ఆడుకోకుండా ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా విషయం గ్రహించాలి. ఈ పిల్లవాడు ఆడుకునే వయసులో అందరి పిల్లలతో పాటు ఆడుకోకుండా, ఇతడు యేసు ప్రభు యొక్క మాటలు వినాలి అని, యేసు ప్రభు చేసే అద్భుతాలు చూడాలి అని ఆ పిల్లవాడి రావటం అనేది మనం ఆలోచించాలి. అంటే ఆ పిల్లవాడు వచ్చాడు అంటే అర్థమేంటి? ఆ పిల్లవాని తల్లి అలాంటిదన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ పిల్లవాని తల్లి మరి అతనికి నేర్పించింది దేవుని దగ్గరికి వెళ్ళటం, దేవుని మాటలు వినటం అతనికి నేర్పించింది. ఈ రోజున తల్లిదండ్రులుగా మనం ఎలాగుంటున్నాం? మన పిల్లలైనటువంటి వారిని దేవుని సన్నిధికి పంపించే బిడ్డలుగా ఉండాలి. చూస్తే మన సంఘములో అలాంటి తల్లులు లేరు. అందుకే సండే స్కూల్ ఇక్కడ సరిగా జరగట్లేదు. ఏ తండ్రి కూడా సరైనటువంటి తండ్రులు అయిన వారు వారి పిల్లలను సండే స్కూల్కి పంపించే ఆ బాధ్యత కూడా నిర్వహించలేనటువంటి వారిగా ఉంటున్నారు. పిల్లలకు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల్లో ఉంటేనే కదా పిల్లలకు వచ్చేది. తల్లిదండ్రులకు దేవుని సన్నిధి యొక్క విలువ తెలియకుండా పిల్లలైన వారు దేవుని సన్నిధి విలువ ఎలా తెలుసుకుంటారు? గనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ పిల్లవాడు గురించి, తన తల్లి గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు, ఆ పిల్లవాడు తల్లి పంపటం, ఆ పిల్లవాడు రావటం మనం గ్రహించాలి. ఈరోజు పంపే తల్లులు లేరు. ఒకవేళ తల్లిదండ్రులు వెళ్ళమన్నా వచ్చేటువంటి పిల్లలు లేనటువంటి పరిస్థితులు నేటి దినాల్లో మనం చూస్తున్నాం. కానీ పిల్లవాడు మరి వచ్చాడు. ప్రియులరా, అతడికి ఆ తల్లి ఏమిచ్చిందండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. నీకు ఆకలేసినప్పుడు నీవు ఆహారంగా చక్కగా తిను అని చెప్పేసి ఇచ్చినది. అయితే ప్రభునందు ప్రియులరా, ఈ పిల్లవాడు ఎంత గొప్పవాడంటే, మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే వాడు దాచుకోలేదు. దేవునికి స్తోత్రం. ఇది ఇచ్చేస్తే ఎలాగా? నాకు ఆకలేస్తుంది, నేను తినాలి కదా అని వాడు దాచుకోలేదు. దాచుకున్నాడు అంటారా? వాడు ఏమాత్రం కూడా దాచుకోలేదు. ప్రియులరా, చూడండి ప్రియులరా, దేవుని బిడ్డల్లో త్యాగం ఉండాలి. ఆ తల్లి ఆ బిడ్డకిచ్చినటువంటి ఆ యొక్క 5 రొట్టెలు, ఆ 2 చిన్న చేపలు వాడు దాచుకోకుండా తీసుకొచ్చి ఆంద్రేయ చేతిలో వాడు పెట్టినట్టుగా, శిష్యుల చేతిలో వాడు పెట్టినట్టుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులరా, గమనించండి, దేవుని కొరకు
మనము ఏదైనా చిన్నది చేసినా దానిని దేవుడు తన పని కొరకు ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. నా దగ్గర ఏముంది, ఇదే కదా, నేను చేయగలను, ఇంతే కదా అని మనం అనుకోవటం కాదు. మన దగ్గర ఏమున్నదో అది మనం తెచ్చి ఎక్కడ పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. అలాగే ఎప్పుడైతే మన దగ్గర ఉన్న దాన్ని మనం దేవుని చేతిలో పెడతామో దానినే దేవుడు ఏం చేస్తాడంటే అనేక మందికి సరిపడా, అనేక మందికి మేలుకరంగా మరి ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియులరా గమనించండి, ప్రియులరా, ఈ రోజున మన జీవితాలు ఆ చిన్న పిల్లవాడిని లాంటి జీవితాలుగా మారాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనము దేవుని చేతిలోనికి రావాలి. ఆ పిల్లవాడు దేవుని చేతిలోకి వచ్చినట్టు లెక్క. తన దగ్గర ఏదైతే ఉందో అది దేవునికి ఇచ్చేసాడు, అది సేవకి ఇచ్చేసాడు. ప్రియులరా, ఆ చిన్న పిల్లవాడు ద్వారా అక్కడ మరి ఏం జరిగిందంటే అనేక మందికి ఆహారం అనేది అక్కడ ఏర్పాటు అయినట్టుగా మనం చూస్తున్నాం. అనేక మంది ఆకలి తీరింది. ప్రియులరా గమనించాలి, ఈ రోజున దేవుడు మరి మన యొక్క జీవితాలు కోరుతున్నాడు. మన బ్రతుకులు ఆయన చేతిలో మనం పెడితే మనలను ఏం చేస్తాడంటే ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని వాడుకుంటాడు. మన దగ్గర మన జీవితం, మన దగ్గర ఉన్నటువంటి ఈ జీవితం ఉంది చూసారా, అది చాలా అల్పమైనది, స్వల్పమైనది. అది మనము వాడుకోకూడదు, అది మన కొరకే మనము ఉంచుకోకూడదు. ప్రభువా, ఇదిగో ఈ జీవితం నీకు అంకితం చేస్తున్నాను అని ఎప్పుడైతే మనము దేవుని చేతిలోకి వెళ్తామో దేవుడు మనలను బలపరిచి, మనలను అభిషేకించి, మనలను తన బలమైన సాధనముగా, పనిముట్టుగా ఆయన వాడుకుంటాడు. ఉదాహరణకి కొంతమంది భక్తుల జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పాల్ యాంగ్చో అనేటువంటి దైవజనుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకున్నాడు. దేవుని చేతిలో పెట్టుకున్నప్పుడు దేవుడు ఆయన ద్వారా కొన్ని వేల మంది, లక్షల మంది, వేల మంది కాదు, కొన్ని లక్షల మంది రక్షించబడటానికి, కొన్ని లక్షల మంది దీవించబడటానికి దేవుడు తన సాధనముగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు అనేక మంది అలిసి సొలసి ఉన్నారు, నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. వారి జీవితాలు బాగుపడాలంటే నీ దగ్గర ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? వారిని ఆదరించాలి, సేద తీర్చాలి, అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి అంటే దేవుని చేతిలోనికి నీ వస్తావా? మన జీవితాలు దేవుని స్త్రీ పురుష భేదము లేదండి, చిన్న పెద్ద తేడా లేదండి. ఏ టైంలో ఎవరు దేవుని దగ్గరికి వచ్చినా ఆ వయస్సులోనే, ఆ పరిస్థితుల్లోనే దేవుడు వారిని వాడుకున్నాడు. వయస్సుతో నిమిత్తము లేదు, స్త్రీ పురుష భేదము లేదు. ప్రభువా, ఇదిగో నేనున్నానయ్యా, నేను నీకు అవసరమా, నన్ను నీవు వాడుకుంటావా అని చెప్పేసి ఎవరైతే దేవునికి ఉన్న ఫలంగా దేవునికి సమర్పించుకుంటారో దేవుడు వారిని వాడుకుంటాడు. బైబిల్ గ్రంథములో యోసేపును మనం చూస్తాం. యోసేపు తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. ప్రియులరా, దేవునికి సంపూర్ణముగా సజీవ యాగముగా తన శరీరాన్ని సమర్పించుకున్నాడు ఆయన. కాబట్టి యోసేపును దేవుడు ఆ ఐగుప్తు దేశం యోసేపు ఒక్కడు దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతమందికి ఆహారం ఇచ్చాడు.
ఎంతమంది జీవితాల్లో ఆయన మేలు చేశాడు. అర్థమవుతుందండి. కనుక మనం ఎంతసేపు కూడా స్వార్థాలతో భారం లేని వారిగా, బాధ్యత లేని వారిగా ఉంటే దేవుడు ఏ అద్భుతము చేయడు, ఏ కార్యాలు అక్కడ చేయలేడు. కానీ ఎవరైనా సమర్పించుకుని, ఇదిగో నేనున్నాను, ఇదిగో నా దగ్గర ఉన్నది ఇది, నా సమయం నీకు ఇస్తాను. ఆ చిన్న పిల్లవాడు ఎలాగున తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు దాచుకోకుండా అతడు దేవుని చేతిలో పెట్టాడో అలాంటి వారు కావాలి. సేవ జరగాలంటే అలాంటి వారు కావాలండి. స్వార్థ పనుల వల్ల సేవ జరగదు. నాకే కావాలి, నేనే తినాలి, నేను సంపాదించుకున్నాను, అంతా నేనే తినాలి అనుకున్న వారి వల్ల సేవ జరగదు. వారి వల్ల దేవుని రాజ్యం కట్టబడదు. కానీ ఉన్న దాంట్లోనే మరి దేవునికి సమర్పించగలిగినటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారి ద్వారా సేవ ఈ రోజున నీవు సేవ జరిగించే బిడ్డగా ఉన్నావా? సేవకు ఉపయోగపడే బిడ్డగా ఉన్నావా? లేకపోతే స్వార్థము కలిగి దాచుకుని తినేటువంటి పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఉన్నదా అని చెప్పి ఎవరి మట్టుకు వారిని ఆలోచన చేసుకోవాలండి. ఎవరి మట్టుకు వారిని ఆలోచన చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పిల్లవాడి గురించి మనం చెప్పుకోవాలి. ఆ పిల్లవాడిని పెంచిన తల్లి ఎలాంటిదో మనం చెప్పుకోవాలి. పిల్లవాళ్ళు మంచివాళ్ళు అయ్యారంటే దాని ప్రభావం తల్లుల వల్లే ఉంటారు. చూడండి, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకుని నిన్ను చూడవల్లని దయపడు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని. చూడండి, తిమోతిలో ఏముందంటమ్మా? నిష్కపటమైన విశ్వాసం. ఈ రోజుల్లో అది లేదండి మనకి. కపటం ఎంతసేపు సంఘం నాకేం పెడుతుంది, సంఘం నాకేం పెడుతుంది, నాకెప్పుడు పెడుతుంది అనేటువంటి వాళ్ళుగా మనం ఉంటామా? లేక ఆ సంఘానికి నేనే పెడతాను, ఆ సంఘానికి నేనెప్పుడు పెడతాను అనేటువంటి వాళ్ళుగా మన జీవితాలు ఉంటున్నాయా అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ? ఈ తిమోతి గురించి ఏం చెప్తున్నాడమ్మా? అతను ఎలాంటి వాడంట? నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయినా లోయలోను నీ తల్లి అయినా యునీకులోను వసించను, అది నీయందు సహా వసించుచున్నదని నేను. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి ఆ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల్లో నుంచి పిల్లల్లోనికి భక్తి రావాలి. తల్లిదండ్రుల్లో నుంచి పిల్లల్లోనికి విశ్వాసం రావాలి. మరి త్యాగం చేసే మనసు రావాలి. పిల్లలు చూస్తారు, మా నాన్నగారు ఇప్పుడు కూడా సంఘానికి ఏమీ చేయరు కాబట్టి మనం కూడా చేయకూడదు అనుకుంటారు. వాళ్ళకి పిల్లలకి మనం స్వార్థం నేర్పిస్తాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము మరి ఈ యొక్క చిన్న పిల్లవాడి వలె ఉండాలి. చిన్న పిల్లవాడు తన దానిని ఎవరికి ఇచ్చేసాడండి? దేవునికి ఇచ్చేసాడు. తన తినవలసింది, తన వాడుకోవలసింది, తన వాడుకోకుండా అది దేవునికి ఇచ్చినప్పుడు ప్రియులారా అక్కడ ఎంత ఆశీర్వాదం జరిగింది. కనుక ఆశీర్వాదం జరగాలంటే త్యాగపరులు ఎక్కడ ఉంటారో అక్కడే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఏ ఇంటిలో త్యాగం చేసే వాళ్ళు ఉంటారో ఆ ఇంటిలో అద్భుతాలు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనము త్యాగాలు చేయకుండా, దేవుని కొరకు మనం ఏమీ కూడా చేయకుండా దేవుని కార్యాలు మనకు జరగాలి అంటే జరగవు. మన పిల్లల పట్ల జరగాలి అంటే అవి జరగవు. అవి జరగాలి అంటే మనలో ఏముండాలంటే త్యాగము అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మనం యేసు ప్రభు లాంటి వారు ఉంటారు. ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ కూడా ధన్యులు. ఆయన త్రోవలేంటి? యేసు ప్రభు త్రోవేంటి? పరిశుద్ధత. యేసు ప్రభు త్రోవేంటి? ప్రేమ. యేసు ప్రభు త్రోవేంటి? త్యాగం.
కనుక ఆయన త్రోవల్లో మనం నడవాలి. కనుక మనం కూడా పరిశుద్ధతను ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రేమ, చూడండి, ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభు వాళ్ళందరూ శిష్యులను పంపేయమంటే ఆయన పంపడానికి ఇష్టపడాల. వాడి మీద జాలి పడ్డాడు, వాళ్ళ మీద కనికరపడ్డాడు, వాళ్ళకు భోజనం పెట్టడానికి ఇష్టపడ్డాడు. అలాంటి ప్రేమ, యేసు ప్రభువులో ఉన్న ప్రేమ ఆయన బిడ్డలమైన మనం కూడా ఉండాలి. ఎవరైనా సంఘంలో కొంచెం నీరసంగా బలహీనం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించమంటే మనం గ్రూప్లో పెడతాం. దాని తర్వాత నేను వెళ్ళి వాళ్ళు అడుగుతాను, ఎవరైనా వచ్చారమ్మా, పలకరించారమ్మా? ఎవరు రాలేదు, పలకరించారు. సంఘం అంటే ఏంటి? ఎవరైనా ఒకరు బాగోలేనప్పుడు వారి దగ్గరికి వెళ్ళాలి, పరామర్శించాలి, వారితో మాట్లాడాలి. వారికి ఏదో ఇవ్వకపోయినా, ఒకవేళ నీ దగ్గర లేకపోయి ఇవ్వకపోయినా పర్లా, కనీసం వారి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి రావాలి. అలాంటి వారిగా మనం ఉండాలి. అంతేగాని ఎవరు ఎలా ఉంటే నాకెందుకు, నా గురించి నేను ఆలోచించుకుంటాను అనేటువంటి వారు ఉండకూడదు. ఈ పిల్లవాడు తన దగ్గర ఉన్నది తాను దాచుకోలేదు, అది ఎవరి చేతిలో పెట్టాడు? దేవుడి చేతిలో పెట్టినప్పుడు అది ఎంతమందికి ఆకలి తీర్చింది. కనుక మన జీవితం మన సుఖాలకో, సౌఖ్యాలకో, స్వార్థాలకో వాడుకుంటే మనము దేవుని చేతిలో సాధనాలుగా మారలేము. కానీ మన జీవితం తీసుకొచ్చి దేవుని చేతిలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఏం చేస్తాడంటే మనలను అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుకుంటాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి చిన్న పిల్లవాడి వలె ఉండాలి. ఆ చిన్న పిల్లవాడిని సిద్ధపరిచిన తల్లిలాగా ఉండాలి. ఎలాంటి తల్లిదండ్రులుగా ఉంటాడు? ఆ చిన్న పిల్లవాడిని ప్రార్థనకు పంపించగలిగింది, తర్వాత అవసరం వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వగలిగినటువంటి ఆ యొక్క త్యాగాన్ని కూడా ఆ తల్లి అతనికి నేర్పించింది. కనుక మనము ఎంతసేపు కూడా మనము దేవుని లోనికి పిల్లలు నడిపించాలి. త్యాగంలోనికి, ప్రేమలోనికి మన పిల్లలను నడిపించేటువంటి వారిగా ఉండాలని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ అద్భుతం చేసే ముందు దేవుడు ఏం చెప్పాడు? అందరిని కూడా పంక్తులుగా కూర్చోమన్నాడు. ఎలా కూర్చోమన్నాడండి? పంక్తులుగా, అలాగ అడ్డదిడ్డాలుగా, గుంపులుగా కాదు. అంతా కూడా ఎలా ఉండాలి? ఒక క్రమములో, వరుసలో కూర్చోమన్నాడు. వాళ్ళు అలా కూర్చున్నారు. అప్పుడు ఆయన దాన్ని విరిచి ఆశీర్వదించి వడ్డించాడు. అంటే క్రమశిక్షణ. దేవుడు ఏదైనా ఒక కార్యం మన జీవితాల్లో చేయాలనుకుంటే ఆయన మనలో ఏం కోరతాడు? క్రమశిక్షణ కోరతాడు. క్రమశిక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రియులారా, ఒక మర్యాద, ఒక పద్ధతి, ఒక నియమం మన జీవితాలు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆయన చేస్తాడు. ఈ రోజుల్లో చాలామందికి మరి ఎప్పుడు లెగాలో తెలియదు, ఎప్పుడు బైబిల్ చదవాలో ఒక టైం లేదు. ప్రియులరా, అలాగున ఒక క్రమశిక్షణ లేనటువంటి వారి గృహాల్లో దేవుడు పనిచేయడు. అక్కడ దేవుని ఆత్మకార్యాలు ఉండవు. కానీ ఒక నియమం పెట్టుకుని, ఒక క్రమం పెట్టుకుని దానికి మనం దానికి లోపడతామంటే, ఒక టైం టేబుల్ గీసుకుని దానికి లోపడుతున్నామంటే మనం దేవునికి లోపడుతున్నాం. అలాగా ఎవరైతే దేవుని అధికారం కిందకు వస్తారో వాళ్ళ పట్ల దేవుని కార్యాలు జరుగుతాయి అనే విషయం కూడా ఇక్కడ మనము గ్రహించుకోవాలి. కనుక ప్రభునందు ప్రియులారా, పంక్తులుగా కూర్చున్నారు. 100 మంది, 50 మంది వాళ్ళు ఏం చేశారంట? పంక్తులుగా కూర్చుండిరి అనే మాట కూడా మనం గమనించాలి. కనుక మన కుటుంబానికి ఒక క్రమశిక్షణ అనేది అభ్యాసం చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబం కూడా ఒక క్రమశిక్షణ అభ్యాసము చేసుకోవాలి అనేది ఈ దినాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి స్వార్థము లేని వారుగా ఉండాలి, క్రమశిక్షణ కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మరి అద్భుతాలు మనము చూడగలము అని ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదవండి, లోక సువార్తలో మనము చూసినట్లయితే మనం చదువుకున్న 9వ అధ్యాయం
9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 13వ వచనం, ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుము అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలు ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహములకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చాను. ప్రియులారా, 5,000 మంది పురుషులే లెక్క పెట్టారు, మిగతా వాళ్ళని లెక్క పెట్టలేదు. 5,000 మంది పురుషులు ఉంటే మరి స్త్రీలు ఎంతమంది ఉంటారండి? ఇంచుమించుగా కనీసం స్త్రీలు కూడా ఇంకొక 5,000 మంది ఉండొచ్చు కదా. మరి స్త్రీలు 5,000 మంది ఉంటే ఇక పిల్లలు ఎంతమంది ఉంటారు? కనీసం ఒక్కో కుటుంబానికి 2 వేసుకున్నా అక్కడ 10,000, మొత్తం 20,000 మంది దగ్గర ప్రజలు అక్కడ. పురుషులు మాత్రం 5,000 మంది, కానీ మొత్తానికి మాత్రం 15,000 దాటి 20,000 వరకు ఇంచుమించుగా ఉండొచ్చు అన్నమాట. అయితే ప్రభునందు ప్రియులారా, మరి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వారందరికీ కూడా ఏమైపోయినాయి అంటండి? సమృద్ధి ఆహారంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వారు కడుపు నిండుగా తిన్నారా? లేకపోతే ఫిలిప్ అన్నట్టు, ఫిలిప్ ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని, 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. చూసారండి, ఇక్కడ ఫిలిప్పు కొంచెం పుచ్చుకుంటే అన్నాడు, కానీ వాళ్ళు కొంచెం తిన్నారా? ఎలా తిన్నారండి? చదవండి ఆ మాట. 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టని చెప్పాను. 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తిన్న తరువాత ఎలా తిన్నారంట? అమ్మ చెప్పాలి, ఎలా తిన్నారండి? చాలినంత మట్టుకు తృప్తిగా తిన్నారు అందరూ కూడా. అయినా కానీ ఇంకా ఎన్ని గంపలు ఎత్తబడినాయండి? 12 గంపలు ఎత్తబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి, ఆహాహా లేలుయా, ఆహాహా. కనుక దేవుని బిడ్డలమైన మనము విశ్వాసం అనేది కలిగి ఉండాలి. మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడు తెలుస్తుంది? ఎక్కువగా పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉండాలి, దేవుని వాక్యం వింటూ ఉండాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి ఆహారం అమ్మా? మళ్ళీ 5,000 అంటారా? 5,000 మంది పురుషులు. అమ్మా ఎంతమందికి? 5,000 మంది పురుషులు. మొత్తానికి మరి సుమారు 20,000 మందికి ఆహారముగా మారిపోయి, ఇంకా ఎన్ని గంపలు ఎత్తారండి? వాళ్ళ
వాళ్ళు మాట్లాడారు కదా శిష్యులు 12 మంది. ఏం చేశారు? రకరకాలుగా ఎక్కడి నుంచి తెమ్మంటావు, మనం ఎక్కడ తేగలం, ఎంతమంది అంతమంది అన్నారు. కాబట్టి వాళ్ళందరికీ 12 మందికి 12 గంపలు మిగిలిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎన్ని గంపలు మిగిలినాయమ్మా? 12. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గంప పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈయన సామాన్యమైన వాడు కాదు అని. చదవండి, అక్కడ ఉంటుంది యోహాను సువార్తలో 6వ అధ్యాయం. మనుషులు యేసు చేసిన సూచక్రియలు చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. కనుక ప్రభునందు ప్రియులరా, చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. మన దేవుడు సర్వ శక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక మన కుటుంబాల్లో చిన్న చిన్న నష్టాలకి, చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న శోధనలకి మనం కంగారు పడిపోకూడదు. కొన్నిసార్లు వస్తాయి, ఆ శోధనలు కూడా మన మేలు కొరకే వస్తాయి. ఏ శోధన మన దగ్గరికి రాదు. ఒకవేళ ఏదైనా వచ్చిందంటే దాని వెనుక దేవుడు ఏదో మేలు దాచుంచుతాడు. మేలు కొరకే నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు వస్తాయి. అయితే ప్రభునందు ప్రియులారా, అలాంటి ఆ కష్టకాలంలో మనం చేయవలసింది ఏంటంటే మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకోవటం అనేది మనం చేయాలి. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనేక వేల మందికి సమృద్ధిగా తినగా ఇంకా ఏమైందంటే 12 గంపలు మిగిలిపోయినాయి. అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు. చదవండి, ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అన్న మాట ఎంత మంచి మాట చూడండి. ఆదికాండం 18వ అధ్యాయంలో మనము చూస్తే 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూసారండి, మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. పక్షవాత రోగం కలిగిన వ్యక్తిని బాగు చేశాడు. చనిపోయి 3 దినాలైన తర్వాత ఆ రోగిని కూడా బాగు చేశాడు. ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలే అనేక వేల మందికి ఆహారంగా మార్చివేసిన శక్తి కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. మన దేవుడు ఇంత గొప్ప దేవుడు అనే విషయం మనం గ్రహించుకుని మన బలవంతముగా పట్టుకొన పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళింది. కాబట్టి ఈ సంఘటన చూడగానే వాళ్ళందరూ కూడా మెస్సియా కొరకు, రాజు కొరకు మనం కనిపెడుతున్నాం, ఎవరో అనుకున్నాం, ఈయనే ఆ రాజు, మనం ఎదురు చూసే మెస్సియా రాజు ఈయనే అని ఆయన రాజుగా చేయబోతుంటే ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభు గుణాలు మనం కలిగి ఉన్నాం. మనం ఎంతసేపు కూడా ఇతరులకు మేలు చేయాలి. అంతేగాని మనము హెచ్చించబడటానికి, గణపరచబడటానికి, లేకపోతే పేరు తెచ్చుకోవటానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయనటువంటి వారిగా మనం ఉండాలని యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రార్థన చేసుకుందాం. చిన్నపిల్లవాడు స్వార్థము లేనివాడుగా ఉన్నాడు. చిన్నపిల్లవాడు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. చిన్నపిల్లవాడు మరి వాక్యం వినేవాడుగా ఉన్నాడు. ఆ చిన్నపిల్లవాడిని తయారు చేస్తున్న తల్లి ఎంత గొప్పదో కదా. ఈ రోజున మన పిల్లలు ఎలా ఉంటున్నారు, తల్లులమైన మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించుకోండి. అందరూ కూడా మన హృదయాలు పరిశీలన చేసుకోవాలి. తల్లులమైన మనం మన పిల్లలను దేవుని దగ్గరికి పంపించే తల్లులుగా ఉంటున్నామా? వాళ్ళకి మరి త్యాగము అవసరమైతే త్యాగం చేసే ఆ యొక్క స్వభావం వాళ్ళకి మనం నేర్పించే తల్లులుగా మనం ఉంటున్నామా?
ఒకసారి ఎవరు అందరూ ప్రార్థన చేసుకోవాలి. విన్న వాక్యాన్ని బట్టి ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఆ తల్లిలాగా మనం ఉండాలి, ఆ పిల్లవాడిలాగా మనం ఉండాలి. కనుక యేసు ప్రభు ఆయనైతే శక్తిమంతుడు. ఆయన మన ప్రమేయం లేకుండా ఏమీ చేయడు. మీ దగ్గర ఏముంది, మీరు ఎంతవరకు సహకరించగలరు అని దేవుడు అడుగుతున్నాడు. మీ దగ్గర ఏముంది? ఆయన మరి మనము సహకరిస్తేనే మనము కొంత సహకరిస్తేనే దేవుడు చేయగలరు. మన ప్రమేయం లేకుండా మనం ఏకీపించకుండా ఆయన ఏమీ చేయడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఒకసారి నీ దగ్గర ఏముంది ఒకసారి చూసుకోండి అని దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ పరిశీలన చేస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నట్టుగా తెలుసు. ఆ కొంచెం దాన్నే దేవుడు వాడుకున్నాడు. కనుక మనము నా దగ్గర ఏమీ లేదు, నా వల్ల ఏమీ కాదు అని అంటే దేవుడు కార్యాలు జరగవు. కానీ అదిగో ప్రభు, నా దగ్గర నా పరిస్థితి, నేను బలహీనుడు, నేను పనికిరాని వాడిని అని చెప్పి మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు తప్పనిసరిగా తన మనలను తన పనిముట్టులుగా తన సాధనాలుగా వాడుకుంటాడు. చాలా మంది సేవకులు దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు ఆ సేవకుల ద్వారా దేశ విదేశాల్లో సేవ, ఎన్నో సంఘాలు, ఎన్నో మందిరాలు జరుగుతున్నాయంటే ప్రభునందు ప్రియులరా, వారు దేవుని చేతిలోకి వెళ్లకుండా అలా జరుగుతుంది. యోసేపు దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు ఆ దేశం అంతటికి కూడా సమృద్ధి అయిన ఆహారంగా మారాడు. కాబట్టి మన జీవితాలు దేవునికి చేతిలోకి వెళితే దేవుడు మనం వాడుకుంటాడు. తన ఆత్మీయ ఆహారం అనేక మందికి పంచిపెట్టే తన సేవకులుగా దేవుడు మనం వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన విత్తబడిన మాటలు నాయన ప్రతి ఒక్క హృదయంలో ముద్రించండి. ఆ చిన్న పిల్లవాడు ఎంత త్యాగం కలిగి ఉన్నాడు, ఎంత భక్తి కలిగి ఉన్నాడు నాయన. ఆడుకునే వయసులో అతడు దేవుని మాటలు వినటం, మరి మీ దగ్గర ఏముందని అడుగుతున్నప్పుడు ఆ పిల్లవాడు దాచుకోకుండా ఇదిగో నా దగ్గర ఇది ఉందని చెప్పి నాయన తెచ్చి వారి చేతిలో పెట్టడం నాయన ప్రభా, ఎంత లోతైనటువంటి భక్తి నాయన. కనుక మేము మా దగ్గర ఉన్నది మేము దాచుకుంటాం నాయన తండ్రి ప్రభు నాయన. కనుక నాయన ప్రభా తండ్రి, మేము అలాగును కాకుండా మేము ఉపయోగపడేవారు ఉండాలి. బాధ్యత భారం భరించేవారుగా ఉండటానికి నేర్పించండి తండ్రి. నాన్న ఎవరైతే నీ మాటలు విని జీవితాల్లో కొంచెం పరివర్తన తెచ్చుకుని నాన్న ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటారో వారి కుటుంబాల్లో అద్భుతాలు చేస్తాం నాన్న, వారి జీవితాల్లో ఆశ్చర్యాలు చేస్తాం. అలాంటి కార్యాలు ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.